ప్రపంచ రాజకీయాల్లో కొన్ని దేశాల మధ్య వివాదాలు సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటాయి. అలాంటి ఒక ముఖ్యమైన వివాదం అమెరికా మరియు వెనిజువేలా మధ్య ఉంది. ఈ వివాదం కేవలం రాజకీయాల వరకే కాదు, ఇది చమురు అంటే క్రూడ్ ఆయిల్, అధికారం, ఆర్థికపరమైన ప్రజాస్వామ్యం వంటి అనేక అంశాలతో ముడిపడి ఉంది. వెనిజువేలా దక్షిణ అమెరికాలో ఉన్న దేశం. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు, ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశాల్లో ఇది ఒకటి. ఒకప్పుడు వెనిజువేలా చాలా సంపన్న దేశంగా ఉండేది. కానీ కాలక్రమంలో రాజకీయ మార్పులు, తప్పు నిర్ణయాలు దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. ప్రారంభంలో అమెరికా, వెనిజువేలా మధ్య సంబంధాలు చాలా మంచిగా ఉండేవి. ఎందుకంటే అమెరికాకు వెనిజువేలా నుంచి భారీగా చమురు సరఫరా అయ్యేది. అమెరికా కంపెనీలు వెనిజువేలా చమురు పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టాయి. రెండు దేశాలు ఒకరిపై ఒకరు ఆధారపడి ఉండేవి. కానీ ఈ స్నేహం ఎక్కువ కాలం నిలవలేదు. అయితే 1999లో హ్యూగో చావేజ్ వెనిజువేలా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అతను సోషలిస్ట్ ఆలోచనలతో దేశాన్ని పాలించాలనుకున్నాడు. చమురు పరిశ్రమలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. అమెరికా కంపెనీలపై నియంత్రణ పెరిగింది. అమెరికాను బహిరంగంగా విమర్శించాడు. ఇక్కడి నుంచే అమెరికా, వెనిజువేలా మధ్య ఉద్రిక్తలు మొదలయ్యాయి. ప్రధానంగా అమెరికా 3 విషయాలపై అసంతృప్తిగా ఉంది. వెనిజువేలాలో ప్రజాస్వామ్యం దెబ్బతినడం, అమెరికా కంపెనీలకు నష్టం, చైనా, రష్యా లాంటి దేశాలతో వెనిజువేలా స్నేహం పెరగడం. ఈ కారణాల వల్ల అమెరికా వెనిజువేలా ప్రభుత్వాన్ని వ్యతిరేకించటం ప్రారంభించింది. హ్యూగో చావేజ్ మరణం తర్వాత నికోలాస్ మడూరో అధ్యక్షుడయ్యాడు. ఎన్నికల్లో మోసం జరిగిందని ఆరోపణలు, ప్రజల నిరసనలు, ఆహారం, మందులు లేక తీవ్ర పరిస్థితి. ఈ సమయంలో అమెరికా మడూరో ప్రభుత్వాన్ని అంగీకరించలేదు. అమెరికా వెనిజువేలాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను విధించింది. చమురు ఎగుమతులపై ఆంక్షలు, ప్రభుత్వ ఖాతాల ఫ్రీజ్, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం. దీంతో వెనిజువేలా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. నిరుద్యోగం, ఆహార కొరత, మందుల కొరత, ఇలా వెనిజువేలా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. లక్షలాది వెనిజువేలా ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఈ వివాదం వెనిజువేలా, అమెరికా మధ్య మాత్రమే కాదు, రష్యా మరియు చైనా వెనిజువేలాకు మద్దతుగా ఉంది. అమెరికా మరియు యూరప్ దేశాలు దీనికి వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచ రాజకీయాల్లో ఇది ఒక కొత్త విభజన. అంటే ఇది ఒక గ్లోబల్ పాలిటిక్స్ గేమ్ లాంటిది. ఈ వివాదం గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి. ఏదేమైనప్పటికీ శాంతి, ప్రజాస్వామ్యం, సమతుల్యత ఉండాలని కోరుకుందాం.